హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. సినిమాల ద్వారా దాదాపు చాలా వరకు మనం నెగిటివిటీనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే సినిమాల అనుకరణ నిజ జీవితంలో యువత ఎక్కువగా అనుసరిస్తూ పాడైపోతున్న సందర్భాలు 99% మనము చుట్టూ రోజు మన పిల్లల్ని చూస్తూనే ఉంటాం. అయితే వెరీ రేర్గా సినిమాల ద్వారా మంచి జరగడం అనేది మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ గురించి మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉంటాం. ఫస్ట్ బెంచ్ అంటే ర్యాంకర్స్, అంటే బాగా చదువుకునే వాళ్ళు. బ్యాక్ బెంచర్స్ అంటే బాగా డల్ స్టూడెంట్స్, లేకపోతే అల్లరి చేసే పిల్లలంతా వెనకాల ఉంటారు అనేది మనము ప్రతి సందర్భంలో పిల్లల్ని పోల్చి చూసినప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి బ్యాక్ బెంచ్లో కూర్చున్నప్పటికీ కూడా అందులో కూడా మెరికల్ లాంటి పిల్లలు ఉంటారు. కొందరికి ఫస్ట్ బెంచ్లో కూర్చొని మేము చాలా గొప్పగా చదువుతామని చూపించుకోవాల్సిన అవసరం లేకుండానే బ్యాక్ బెంచెస్లో కూడా కూర్చొని నిశ్శబ్దంగా చదువుకొని బ్యాక్ బెంచెస్లో అల్లరి చేస్తూ కూడా ర్యాంకర్లుగా వచ్చిన పిల్లలు ఎందరో ఉన్నారు. ఫస్ట్ బెంచ్ బ్యాక్ బెంచెస్ సంబంధించిన ఈ డిఫరెన్సెస్ చాలామంది పిల్లల్లో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటే ఒక నెగిటివ్ అభిప్రాయము, లేకపోతే మేము అసమర్థులం అనే ఒక కోణాన్ని పిల్లల్లో కలిగించే అవకాశం ఉందనే ఆలోచనతో వచ్చిన ఆ మలయాళం సినిమాలో ఆ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అనే కాన్సెప్టు తీసేసి యు ఆకారంలో పిల్లల్ని కూర్చోబెడతారు. అయితే ఆ కాన్సెప్ట్ నచ్చిన కేరళలోని కొన్ని పాఠశాలలు యూ షేప్లో, అంటే అర్ధవృత్తాకారంలో పిల్లల్ని సీటింగ్కి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సో ఈ యూ షేప్ ఎందుకు పెడుతున్నారంటే ఇందాక చెప్పినట్టు పిల్లల్లో అసమర్థులము కామని ఒక ఆలోచన, అలాగే అసమానతలు కూడా, అంటే ఫస్ట్ బెంచ్ బ్యాక్ బెంచ్ ఆ యొక్క ర్యాంకింగ్ సిస్టము, లేకపోతే వీళ్ళు సమర్థులు వీళ్ళు అసమర్థులు అనే ఒక ఆలోచన నుంచి కూడా పిల్లల మైండ్లో నుంచి తీసేసేలాగా అందరూ సమర్థులే, అందరూ ఈక్వల్గానే ఉన్నాము, మేము ఏదైనా చేయగలమనే ముందు మానసికంగా వారి మీద అలాంటి ఆలోచన ప్రభావం పడితే సో దే విల్ అచీవ్ సమ్ వండర్స్. సో ఆ కోణంలో పిల్లల్ని మానసికంగా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇలాంటి కాన్సెప్ట్స్. సో ఇది తప్పకుండా ఆహ్వానించదగ్గ విషయమే అని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.